అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను వచ్చేసి చికెన్తో సూప్ చేయబోతున్నాను. చికెన్ సూపు నేను నిన్న సగం కోడి అట్లే పెట్టినా కదండి, పీసులు పెరికి అది ఆ కోడి అండి. ఆ కోడి ముక్కలు ఇవి ఆ పీసులు. ఆ కోడి నీళ్ళు నిన్న నేను వేస్ట్ చేయనని చెప్పాను కదండి. ఈ వేస్ట్ కాకుండా మట్సంగా నీళ్ళు వడగొట్టి పెట్టుకున్నాను. ఈ కోడి నీళ్ళు అండి, ఇవి కోడి ఉడక పెట్టుకునే నీళ్ళు. ఇది వచ్చేసి సోపానండి. ఇది వచ్చేసి మొక్కజొన్న గింజలండి. ఇవి వచ్చేసి నిన్న నేను వడగొట్టుకున్నా కదా, ఈ ఇసుక జల్లెడతో వడగొట్టానండి. అప్పుడు ఈ జల్లెట్లో అంతా నిలబడిపోయింది కదా. ఇవి నేను వేస్ట్ చేయలేదన్నమాట. ఇవి ఎర్రగడ్డలు, మిరియాలు, జీలకర్ర, ఇవి తెల్లగడ్డ అంతా దీంట్లో నిలబడిపోయిందండి. లవంగాలు, యాలక పుట్టలు, అవన్నీ లవంగాలు, యాలకుట్లు, అది బిర్యానీ ఆకు, చెక్క తీసేసానండి పక్కకి. మిరియాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు, తెల్లగడ్డ మాత్రం మిగిలినది పెట్టానండి అట్లే. ఇది వచ్చేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకుందాము. ఇప్పుడు మనము చికెన్ సూప్ ఎడ్ చేయాలని చేసి చూపించానండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనము ఇది నిలబడిపోయింది కదా, ఈ జల్లెట్లో నిలబడిపోయింది అంతా దీంట్లో వేసేసుకుందామండి. గిన్నెలోకి, మిక్సీ గిన్నెలోకి. సోపాన్ వేసుకుందామండి. సోపాన్ అంటే ఇది సోపాన్ అంటారు దీన్ని ఇక్కడ. ఈ గంటతో వచ్చేసి నేను 2.5 గంట దాకా వేసానండి సోపాను దీంట్లో కప్పులోకి. మళ్ళీ ఇట్లా వేసాను మిక్సీ గిన్నెలోకి. ఇప్పుడు మనం వచ్చి మొక్కజొన్న గింజలు వేసుకుందాము దీంట్లో. మిక్సీలో కొన్ని వేసుకుందాము మొక్కజొన్న గింజలు. కొన్ని నేను అట్లే పెట్టానండి, నేను తర్వాత మళ్ళీ దీంట్లో సూప్లో కలుపుతాను. ఇది మనం ఇప్పుడు వచ్చేసి నీళ్ళు పట్టేసుకొని కొన్ని మిక్సీ పట్టి పెట్టుకుందామండి. చూడండి, నేను మిక్సీ పెట్టేసానండి. అవి మొక్కజొన్న గింజలు, ఆ మిగిలిన ఎర్రగడ్డలు, సోపాన్ వేసేసి కొన్ని నీళ్ళు వేసి మిక్సీ పెట్టానండి. ఇట్లా నొన్నక కొట్టేసాను మిక్సీలో. దీని వచ్చేసి మనం సూప్లో కలుపుకుందామండి. ఇది వచ్చేసి పగిలిపోయిందండి సోగము, అల్లిగి అడకదిండిపోయింది సోగము. అది సోగమే కొంచెం పని చేస్తుందని అట్లా తిప్పుతాను దీంతో. మా అమ్మ మా వదిన ఎప్పుడు తెచ్చాలో వచ్చింది ఒక మిక్సీ. ఇప్పుడు వచ్చేసి ఈ నీళ్ళు ఉన్నాయి కదండి, చికెన్ నీళ్ళు, ఇవి వేడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ నీళ్ళల్లో ఇది వేసేద్దాము. మిక్సీ పట్టుకుని ఇది వేసేసామండి ఈ నీళ్ళకి. ఈ కోడి ముక్కలు కూడా వేసుకుందామండి. ఈ నార పీసులు పెరిగినాం కదా, ఈ నార అంతా వేసేద్దాం దీంట్లో. కోడి ఇది ఈ మొక్కజొన్న గింజలు కూడా వేసేసుకుందామండి దీంట్లోకి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాము. చూడండి, సూప్ పొయ్యి మీద పెట్టేసాం కదా. ఇది ఇప్పుడు మనం వచ్చేసి ఈ పెనుములోకి ఆలివ్ ఆయిల్ వేసుకుందామండి రొంత. ఓం నమ శివాయ, నమో నారాయణ, శ్రీమాత్రే నమః. ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ మాజీ ఉంది కదండి, ఇది ఒకటి వేసేద్దాము దీంట్లోకి. ఈ సూపులలోకి ఇది మాజీ వేయచ్చగా బాగుంటుందండి టేస్ట్గా. ఇది ఉప్పుగా అదొక విధమైన రుచి వస్తుంది బాగా. ఓం నమ శివాయ, నమో నారాయణ, శ్రీమాత్రే నమః. ఆ నూనెలో వేసామండి. ఇప్పుడు మనము ఆలివ్ ఆయిల్ దీంట్లో వేసాం కదా పెనంలో. ఇప్పుడు ఈ మాజీ దీంట్లో కరగనియాల. ఈ మాజీని ఇట్లా కరగని చేయాలండి. దీంట్లో నూనెలో వేడి చేయాలన్నమాట. ఎందుకంటే దీంట్లో నూనె లేదండి సూప్ నీళ్ళల్లో, అందుకు కొంచెం నూనె వేర్చని నీసు వాసన రాకుండా ఉంటుంది అన్నమాట. అది
ఇప్పుడు కరిగిపోయింది కదండి మాజీ, మనం దీంట్లో ఏం చేసుకుందాము సూపు నీళ్ళల్లోకి. నిన్న ఇంకా దీంట్లోకి ఏం వేయలేదండి, నిన్ననే అన్నీ ఉన్నాయి కదా దాంట్లో చికెన్ నీళ్ళల్లో మిరియాలు జీలకర్ర అన్నీ ఉన్నాయి కదా, అవే మిక్సీ కొట్టి వేసాను, ఇంకేం వేయలేదు మాజీ తప్పక. ఆలివ్ ఆయిల్ రొంత వేసానండి, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉండడానికి. నూనె కాగబెట్టి వేసాను అనమాట. అంతే అండి, చికెన్ సూప్ రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం నిమ్మరసం వేసుకుందాము. చూడండి చికెన్ సూప్ రెడీ అయిపోయిందండి, బాగుంటుంది ఇది. ఎప్పుడన్నా మనకి ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ఇట్లా చేసుకొని తాగొచ్చండి, ఏం తినబుద్ధి కానప్పుడు. కడుపులో కడుపు నిండినట్టు ఉంటుంది, కడుపులో అలకంగా ఉంటుంది, బాగుంటుంది. నేను నిమ్మరసం దాంట్లో వేసానండి, తక్కువైతే కన్నా మళ్ళీ నిమ్మరసం వేసుకోవచ్చు, ఏం కాదు. దీంట్లో వచ్చేసి మనము దాన్ని పొయ్యి పైన పెనం పెట్టేసి దాన్ని బెడ్ని కాల్చుకుండేసి ముక్కలు ముక్కలు చేసుకొని దీంట్లో వేసుకొని కూడా తినొచ్చండి. ఇంట్లో వాళ్ళకి అలవాటు లేదు, నేను అందుకే చేయలేదు, చేసి కూడా వేస్ట్ అని. ఇదండి చూడండి, నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాంటి వాళ్ళని కష్టపడే వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల, మీరు ఆదరించడం వల్ల మాకు ఇంకా కొంత హుషారు వస్తుంది కష్టపడాలని. చేసిన కష్టం కూడా మర్చిపోతాము మీ అందరి అభిమానం ఉంటే కన్నా. ఇది మీకు ఎట్లా టేస్ట్ చూసి చూపించానండి, టేస్ట్ చూసి. నేను ఎక్కువ ప్రతి ఒక్కటి టేస్ట్ చూడనండి, ఎందుకంటే వీటిలో చాలా వరకు నేను తినను, నాకు ఇష్టం ఉండవు అనమాట. అవి పెరుగులు పాలు అవన్నీ వేస్తాం కాబట్టి నేను ఎక్కువ తిననండి, రుచి చూడను అనమాట. మక్రోనీలు అంటే అటని నాకు ఇష్టం ఉండవు. ఎప్పుడు మన అన్నము, మన పప్పులు, మన రసాలు తినను, నాకు ఇష్టం ఉండవు అనమాట. అవి పెరుగులు పాలు అవన్నీ వేస్తాం కాబట్టి నేను ఎక్కువ తిననండి, రుచి చూడను అనమాట. మక్రోనీలు అంటే అటని నాకు ఇష్టం ఉండవు. ఎప్పుడు మన అన్నము, మన పప్పులు, మన రసాలు, మన తాలింపులు అటు అయితే బాగా కడుపు నిండుతుంది. అదండి చూడండి, నేను ఇది ఒకరోజు తిని చూపించాను తాగి. నమస్కారం. బాగుందండి, అంతా సరిపోయింది. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, నేను మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుంటాను. బాగుందండి. సరే అండి, అందరికీ జై శ్రీరామ్.